బిర్యానీ ఉంటది ఆయన ఎంజాయ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. నరకంలో ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చా? చెయ్యరని గట్టిగా చెప్పండి ఒకసారి. ఎక్కడ ఎంజాయ్ చేయొచ్చు చెప్పండి, గట్టిగా చెప్పండి. అసలు పరలోకమే పోవద్దు, పరలోకంలో ఎప్పుడు ఏడుస్తా ఉంటావు, దుఃఖం ఉంటుందని చెప్పాడన్నా. పరలోకంలో దుఃఖం ఉంటుందా? అరే డాక్టర్ డింగింగ్కి ఎవరో తప్పు చెప్తున్నారు. దుఃఖం ఉండదు. ఎక్కడో తెలుసా? పరలోకంలో దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, ఆకలి ఉండదు, ఎప్పుడు సంతోషంగా ఉంటుంది తెలుసా పరలోకంలో. నువ్వు సాతాన్ని ఫ్రెండ్ చేసుకున్నావు అనుకో నరకాన్ని పోతావు. నరకాన్ని పోతే ఏముంటుంది తెలుసా? ఎప్పుడు ఏడుపు. అది ఏడుస్తే ఎట్లా ఏడుస్తావు? ఒకసారి ఏడవనరా, అలా ఏడుస్తావు. అన్న అంటున్నాడు, తెలిసి వచ్చింది. నరకానికి పోవద్దు, పరలోకానికి పోవాలి. డాక్టర్ డింగింగ్ ఏడవడం ఇష్టం లేదు కదా? అయితే నువ్వు ఒక పని చేయాలి. ఫస్ట్ నువ్వు పరలోకం పోవాలి. పరలోకం పోవాలంటే నువ్వేం చేయాలి? పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకోవాలా? ఒప్పుకోవాలా? ఒప్పుకోదా? చాలా పాపాలు చేశానన్నా. ఎన్ని పాపాలు చేసినా మనం ఒప్పుకున్నాం అనుకో ఎవరు క్షమిస్తారు మనల్ని? యేసయ్య మనల్ని ఖచ్చితంగా క్షమిస్తారు. ఎవరినైనా క్షమిస్తాడా లేదా? మా అక్కని తిట్టాను, ఇంకా మా మమ్మీ డాడీకి ఎదురు చెప్పాను, ఇంకా బూతు మాటలు మాట్లాడాను. పెద్దవాళ్ళు ఏమైనా పని చెప్తే నీకెందుకు పోరా అని నేను తిట్టానే, అట్ట తిట్టానన్నా. చాలా తప్పులు చేసావు, నిజమే. నన్ను క్షమిస్తారా? ఖచ్చితంగా క్షమిస్తాడు. తెలుసా దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఎన్ని తప్పులు చేసినా నువ్వు ఒక్కసారి కానీ దేవుడి సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసావు అనుకో, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నేను చేసిన తప్పులు క్షమించు అంటే దేవుడు నీ తప్పులన్నీ క్షమించేసి నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తా. అన్నా ప్రార్థన చేయడం రాదన్నా. అరే మీకు వచ్చా ప్రార్థన చేయడం? ఒకసారి మనం నేర్పిద్దామా? ఓకే, ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? మనం కళ్ళు మూసుకుందాం. ఫస్ట్ కళ్ళు మూసుకొని డాక్టర్ డింగ్ కూడా ఒకసారి నేర్పిద్దాం. ఓకే, కళ్ళు మూసుకొని నువ్వు కూడా తల వంచు, కళ్ళు మూసుకొని రైట్. నా వెనకాల రిపీట్ చేయి. ఓకే ఓకే అన్నా. ప్రభువా మీలో కూడా ఇంకా ఎవరైనా డాక్టర్ డింగ్ లాగుంటే మాత్రం ఇప్పుడే కరెక్ట్ అయినా ఉన్నారు. మనం కూడా అట్లా ఉండకూడదు, మనం మంచిగా ఉండాలి కదా. నేర్చుకుందాం. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రభువా నేను చేసిన తప్పుల్ని క్షమించు. నేను ఎన్నో తప్పులు చేశాను, బూతు మాటలు మాట్లాడాను, మా అక్క అన్న తమ్ముడు చెల్లిని తిట్టాను, మా పెద్దవాళ్ళని పోరా అన్నాను, నోటితో ఇష్టమైన మాటలు మాట్లాడాను, సినిమా పాటలు పాడాను, ఇష్టం వచ్చినట్టు కొట్టాను. నన్ను క్షమించు ప్రభా, అలాంటి తప్పులు మళ్ళీ నేను చేయను ప్రభా. నా హృదయంలోకి రా ప్రభా, నన్ను క్షమించి నీ బిడ్డగా చేసుకో ప్రభా. నీ పరలోక రాజ్యానికి నన్ను కూడా తీసుకెళ్ళి ప్రభా. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మనం చేసిన ప్రార్థన మనం ఏమని చేసాం? ఇవన్నీ తప్పులు చేయమని చేసాం కదా.